అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఏదైనా కానీ సరే మనకి తిన్నీకే రుణం ఉండాలా అంటే ఇంకా మనం అదృష్టం చేసి ఉండాలి. ఏదైనా సరే తిన్నీకే. ఈరోజైతే ఇంకా మేము అదృష్టం చేసాము. మా ఫ్యామిలీలో నేను, మా పిల్లలు, మా ఆయన అయితే ఇంకా ఈరోజు మంచి ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, చాలా మంచి ఫిష్. అసలు నిజం చెప్పాలంటే ఇంకా ఇందులో నేను కారం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ ఏది యాడ్ చేయలేదు. ఎందుకంటే కనుక మంచి కలర్ రావాలి మనకు అంటే కనుక ఇలాగ ప్లేన్ అయితే మాకు చాలా అంటే చాలా ఇష్టము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్లేన్ ముక్కనే వేసాను. మంచి కలర్ వస్తుంది చూడండి. మళ్ళీ చూడండి, ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. మరి మీరు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడ రెండు చేపలు అయితే పట్టాయి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఇక్కడైతే ఇంకా నాకు 5 పీసెస్ అయితే ఇంకా చక్కగా ఫ్రై అయిపోయినాయి రెండు వైపులా. ఇలాగ క్రంచీగా వచ్చేంత వరకు మనము ప్లేన్ ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇంకా కొన్ని ముక్కలు అయితే సపరేట్ చేశాను పులుసు పెట్టాలనేసి మధ్యాహ్నానికి. అంటే ఇంకా ఏదైనా కానీ సరే మనం తినే రుణం ఉందనుకోండి, దేవుడు మనకు ఆటోమేటిక్గా పంపించేస్తాడు ఆ రిజెక్ట్. చూస్తున్నారు కదా, మళ్ళీ మొత్తం ఫ్రై అయిన తర్వాత చూద్దాము. చూస్తున్నారు కదా, మంచి ఫ్రై ముక్కలు ఎలా ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో. చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనకు ఆయిల్ కూడా అంత మసాలా లేకుండా నీట్గా ఉంది ఆ ఆయిల్. ఆ ఆయిల్ మిగిలిన ఆయిల్తో నేను మళ్ళీ ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను.